హాయ్ అండి, ఇది వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అనమాట. సింపుల్గా ఫుల్ షోల్డర్, చంక డౌన్, బండగుర్తులతో చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి హైట్ దగ్గర దగ్గర నాకు 15 ఇంచుల వరకు అయితే ఉంది. చంక డౌన్ 6.5, 40 సైజు 6.5, ఫుల్ షోల్డర్ 6 ఇంచులు. ఓకేనా. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు ఉంది. ఇదంతా కటింగ్ చేసిన తర్వాత నెక్ విడ్త్ 2.5 ఇంచులు ఇవ్వాలి. మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ కింద వదిలేయాలి. 6 ఇంచులో 2.5 ఇంచులు నెక్ విడ్త్ అనమాట. ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 12.5. ఓకేనా. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు. ఓకేనా. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని మీకు సైడ్ జాయింట్ వైపుకి ఎంత ఉందో చూడాలి. ఓకేనా. సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచు టేప్ను వదిలేసుకుని ఇలాగా చూసుకుంటే నాకు పావుతోకో 3 ఇంచులు వచ్చింది. సో ఈ కొలతలతోనే మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆది బ్లౌజ్ నుంచి కూడా మీరు ఉక్సు పట్టి వైపు షేప్ ఉన్న వైపు మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక 1/2 ఇంచు వదిలేసుకుని చెక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది.